ఇరాన్ గవర్నమెంట్ ఇప్పటి వరకు 2,000 మంది ఆందోళన చేస్తున్నటువంటి ప్రజలు చనిపోయారు అని చెప్పింది. కానీ హ్యూమన్ రైట్స్ 2,500 మంది చనిపోయారని చెప్తుంది. కానీ ఫారెన్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే ఇప్పటి వరకు 12,000 మంది దాకా ఇరాన్లో చనిపోయారని చెప్తున్నారు. ట్రంప్ ఏమంటున్నాడంటే ఆ దేశానితో అన్ని బిజినెస్లు కట్ చేసి ఆంక్షలు విధించిన తర్వాత ఆ దేశ ప్రజలకు ప్రొటెస్ట్ చేయండి అని పిలుపునిచ్చాడు. దీనికి పుతిన్ ఇరాన్ని అటాక్ చేయడం తప్పు అని, అక్కడి వాళ్ళ అంతర్గత విషయాలలో ప్రజలను రెచ్చగొట్టడం సరికాదని అన్నాడు. ఇది చెడు పరిణామాలకు దారితీస్తుంది అని చెప్పారు. ఇరాన్లో శాంతి నెలకొలాలని, ఉద్రిక్తలు తగ్గాలని మన మోడీ గతంలోనే అన్నారు. ఇలా ఉంటే దేశ ఆర్థిక పరిస్థితి పక్కన పెట్టండి, ప్రజలకు తిండి లేదు, ప్రజలు ఎదుగుదల లేదు, ప్రజలు తిండి కోసమే ఇప్పుడు ఆందోళన చేస్తున్నట్టు ఉంది. ఆ దేశ పరిస్థితిని చూస్తే ఒకప్పుడు ధనిక దేశమైన ఆ దేశం ఇప్పుడు రావణ కాష్టంలా తయారైంది. అక్కడి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. పాపం పిల్లల పరిస్థితి, ఆడవాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో ఆలోచిస్తే